రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ సంఘానికి అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. ఎవరు సరే పదవి ఉన్నటువంటి పెద్దలందరూ కూడా హోదాలో ఉన్నటువంటి కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు అందరూ కూడా వేదిక నుంచి రావాలని కోరుతారు. కౌన్సిలర్ వచ్చిన కన్నా నాగరాజు కౌన్సిలర్ ఎవరు సదాశివ శశికాయ్ थोड़ा करीब ओके दोनों के जेब में भाई निकाल सेटो खड़े हैं उनको डी डायरेक्टर में आना किसका हां इगो कम चैनल को वैसे సన్మానం ఇస్తున్నాను. సేటు ముందుగా సేటు ఇప్పుడు మన రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మన పెద్ద దిక్కు మీటింగ్ ఉండడం వల్ల లేట్ అయింది. సేటు జగ్గారెడ్డి తర్వాత మాకు దిక్సూచి పెద్దలు గోపాల అనంతకిషన్ శంకర్ ఆత్మ జగ్గారెడ్డి గారి ఆత్మ మాకు ఇప్పుడు మేడం సన్మానిస్తుంది. అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా పార్టీ తరఫున ఆశీర్వదిస్తూ పార్టీ కోసం మరి ఇన్ని రోజులు పనిచేసి మన స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళను ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ఈ పదవులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన సభ అధ్యక్షులు దుర్గరెడ్డి అంజనేయులు గారికి, అలాగే బ్లాక్ ప్రజలకి, పట్టణ ప్రజలకి, మండల ప్రజలకి, కూల సంతోష్ యువనాయకుడు వేదిక మీదకి రావాలి. కౌన్సిలర్ వేదిక మీదకి రావాలి. ఎంపీపీ మనగా ప్రతి ఒక్కరు కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మార్కెట్ చైర్మన్ అంటే కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇస్తున్న సంస్థ. ఈరోజు రైతే రాజు అన్న పార్టీ ఒకటి కాంగ్రెస్ పార్టీ. మొన్ననే మనందరికీ తెలుసు, రుణమాఫీ చేస్తామన్న మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి మన 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న మాట ప్రకారం 2 లక్షలు మరి చేయడానికి 1 లక్ష మాఫీ అయింది. అందరూ మాఫీ అయినా 1 లక్ష రూపాయలు అందరూ చేసినట్టని సంతోషంగా మరి ఈరోజు పార్టీ మాట ఏది ఇస్తుందో మాట తప్పకుండా చేసేది ఒక కాంగ్రెస్ పార్టీ. మరి ఇంకా ముందు కూడా చాలా 6 గ్యారెంటీ ఏదైతే ఇచ్చిందో ఒకటి మరి చేసుకుంటూ వస్తుంది. మనం ఎలక్షన్ ముందు మనం కూడా ఇంటింటికి పోయి చెప్పిన 100 రోజులు అని చెప్పిన, కానీ ఎందుకు కాలేదో ప్రజలకు తెలుసు, మనకు తెలుసు, మన నాయకులకు తెలుసు. ప్రతిపక్ష నాయకులు
ఉన్నాం. మనం ప్రజల్లో గట్టిగా చెప్పాలి. మా ప్రభుత్వం వచ్చిన 8 నెలలకే మరి ఇన్ని పథకాలు అమలు చేసింది ప్రజలందరికీ. వచ్చే ఈ స్థానిక ఎలక్షన్లు సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీ చైర్మన్ కూడా కావచ్చు, కౌన్సిలర్ కావాలి, ఇంకా మన మున్సిపల్ చైర్మన్ కూడా సమయం ఆసనం ఉంటుంది. మరి ఇక్కడ ఉన్న మన నాయకులు, మన కార్యకర్తలు ఆ పదవులు కూడా పొందాలని ఇవ్వాలి. కొంతమంది కూడా మార్కెట్ చైర్మన్ అవకాశం రాలేదు, కమిటీలో రాలేదు, కమిటీలో కూడా అవకాశం రాలేదు. అది లిమిట్గా ఉంటాయి కాబట్టి ఎంతమంది తీసుకోవాలి అంతమందినే తీసుకుంటాం. అందరికీ ఇవ్వాలంటే కూడా కాదు. అది అదృష్టంగా ఉంటాయి. నేను ఈరోజు పారిశ్రామిక ఇండస్ట్రీ పారిశ్రామిక చైర్మన్ అయినంటే నేను కూడా ఏ రోజు అడగలేదు, నేను ఎవరిని కూడా అడగలేదు. వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ సముద్రం కాబట్టి మరి ఏ అవకాశం ఎప్పుడు వస్తుందో అనేది తెలియకుండానే వస్తుంది. ఇప్పుడు ఉన్న అవకాశాలు అందరూ కూడా ఎవరు కూడా వేరేగా అన్నిగా భావించదు, మాకు రాలేదు కదా అని అనుకోవద్దు. మీకు కూడా వచ్చే సమయం వస్తుంది. ఆ సమయం కోసం మనం ఎదురు చూడాల్సి వస్తుంది. కాబట్టి మీరు మనమందరం కూడా ప్రజల పక్షాన ఎట్లా కొట్లాడమో గవర్నమెంట్ తెచ్చుకున్నా ఇప్పుడు ప్రజల కోసం మనందరం కూడా సంతోషంగా సుఖంగా ఉంచడానికి మరి ఈరోజు అధికారులు కూడా మా దగ్గర ఉన్నారు. అధికారులు కూడా మేము చెప్పేది ఒకటే, ఏ ఆఫీసర్ అయినా కానీ మాకు సహకరించండి. ప్రజలకి సేవ చేసే భాగ్యం కలిగింది కాబట్టి మమ్మల్ని కూడా మీరు కలుపుకొని పోవాలి. ప్రజలకు న్యాయం చేసే పద్ధతిలో వెళ్ళి మనందరికీ కూడా న్యాయం చేయాలి. మార్కెట్ కమిటీ అంటే మనందరికీ తెలుసు. తెల్లారితే ప్రతిదీ కూడా మార్కెట్ పోవాల్సిందే. కూరగాయల కాడి నుంచి కూడా మరి మార్కెట్ పోయి కొనాల్సిందే. అలాంటి సంస్థ ఇది. అందరికీ సమానమే. ప్రతిరోజు మనం తినాల్సిందే కదా, మార్కెట్ పోవాల్సిందే, ప్రతిదీ కొనాల్సిందే. కాబట్టి ప్రభుత్వం కూడా మద్దతు ధర ఇస్తా అన్నమాట ప్రకారం మద్దతు ధర ఇస్తుంది. మరి ఇక్కడ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ అందరూ కూడా అవన్నీ కూడా రైతులకు అందే విధంగా ప్రమాణం చేసింది. ప్రతిదీ కూడా మేము న్యాయబద్ధంగా చేస్తాం, అందరికీ న్యాయం చేస్తాము. అదేవిధంగా మరి రామచంద్ర నాయక్ ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి మరి వ్యవసాయదారుల బాధలు తెలుసు. ఏ సమయంలో ఏం చేయాలి, ఏ పంట వేయాలి, ఏ పంట దిగుబడి వస్తుంది అని కూడా మరి ఆయన అవగాహన ఉన్న మనిషి రామచంద్ర నాయక్. ప్రజల్లో ఉండి మరి ఈ పదవిలో అంటే నిజంగా అది కూడా ఒక అదృష్టమే. ఎంతో మంది ఉంటారు, ఎన్నో చేస్తున్న అదృష్టాన్ని మనం ఎప్పుడు కూడా కాదలేము. అలాగే అశోక్ రెడ్డి వారి చైర్మన్, ఆయన కూడా వ్యవసాయకారులు ఇంట్లో నుంచే మరి వచ్చిన నాయకుడు. మరి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ ఉండి ఇప్పటి వరకు కూడా దేన్ని ఆశించకూడదు. ఈరోజు మరి జగన్ గ్రహించి అశోక్ రెడ్డి గారు ఒకరికొకరికి పనులు చేసిన కుటుంబ సభ్యులు అశోక్ గారు ఇలా చెప్పుకుంటే అందరూ కూడా కష్టపడ్డారు. ఏదో ఒక విధంగా జగన్ ఇది అయ్యేమో కానీ